బ్రేకింగ్ న్యూస్ మేడిగడ్డ కుంగుబాటుపై ఫిర్యాదు చేసిన రాజలింగం హత్య సంచలనంగా మారింది. హైకోర్టులో విచారణకు కొన్ని గంటల ముందే భూపాలపల్లిలో దారుణ హత్యకు గురయ్యాడు. హత్య కేసు సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలపై ఇటు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే హత్యపై రాజాలింగం భార్య ఆరోపణలు చేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఫిర్యాదు చేసినందుకే హత్య చేయించారని చెబుతోంది. అదన్నా తాగం చేసిండ్రు. రమణారెడ్డి ఒక హరిబాబు ఆయంలోనే కేటీఆర్ గారు వాడు చేసిండు. ఈ రమణారెడ్డి గారు కేటీఆర్ ఫోన్ చేసిండు. కేటీఆర్ గారు ఈ రమణారెడ్డి గారికి బలం ఇచ్చిండు సంభవం అని. నేనేం చూసుకుంటా అన్నాడు. రమణారెడ్డి గారు ఈ సంజీవానికి బలం ఇచ్చిండు. వానికి సంజీవానికి వాడిని చంపురా, నీకు 2319 సర్వే నెంబర్ నీకు మొత్తం ఇస్తా అని చెప్పిండట. వాడు నాకు చెప్పిండు, ఎన్నడుకున్నా నీ మొగుడిని చంపుతా అన్నాను, దారి దొరికించుకొని నా భర్త చెప్పలేదు. అదేం బ్యాంకు, ఎస్బీఐ బ్యాంక్ అని, బ్యాంకు సంఘం బ్యాంకులో పోతా అంటే వాడు నన్ను ముఖం మీద ఉంచిండు. అయినా నేను చెప్పలేదు, ఈయన ఎగిరే పడతాడని చెప్పలేదు నేను. కేటీఆర్ ఎందుకంటే మన కేసీఆర్ మన కాళేశ్వరం మేడిగడ్డ మీద కేసు వేసిండు. అక్రమంగా కట్టిండ్రు, ప్రజల సొమ్మంతా చేసిండు అని ఈయన ఆ కేసు వేసినందుకు హరీష్ రావు గాడును కేటీఆర్ గారు ఈయనను వాళ్ళ మీద కేసు వేసిండు. ఎందుకంటే అక్రమంగా ప్రజల సొమ్ము తింటారని చేసినందుకు ఈ రమణారెడ్డి గారు ఫోన్ చేసిండ్రు, చంపమని బెదిరించిండ్రు. ఈ రమణారెడ్డి గారు ఏం చేసి గుండాలో పెట్టి చంపించిండు. నా పిల్లలు చిన్నోళ్ళు, ఎవరి సొమ్ము అయితే తినలే. మేడిగడ్డ కుంగుబాటుపై ఫిర్యాదు చేసిన రాజాలింగం హత్య సంచలనంగా మారింది. హైకోర్టులో విచారణకు కొన్ని గంటల ముందే భూపాలపల్లిలో దారుణ హత్యకు గురయ్యాడు. హత్య కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. చూసుకుంటే ఆ రాజాలింగం హత్య కేసుకు సంబంధించి అసలు కారణాలు తెలిసాయా? దీన్ని బట్టి మనం చూస్తే ఇటు అతని భార్య ఆరోపణ అయితే మరొకలా ఉంది, అంటే రాజకీయ కోణం అలుపుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా వేణు? ప్రస్తుతం అయితే పోలీసులు రెండు విధాలుగా విచారణ జరుపుతున్నారు. ఓవైపు రాజకీయ కుట్ర కోణము, రాజకీయ నాయకుల దీని యొక్క పాత్రపై కూడా విచారణ జరుపుతున్నారు. దాంతో పాటుగా నిన్న రాత్రే హత్యకు పాల్పడ్డ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దాంతో పాటుగా వాళ్ళ ఫోన్లో సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్, సీడీఆర్లు తీస్తే ఎవరితో నిన్న ఉదయం నుంచి వాళ్ళు ఎవరితో మాట్లాడారు, ఎవరెవరిని కలిశారు, వాళ్ళకి మారణాయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై కూడా పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. సో దీంతో ఆ సీడీఆర్లు, టవర్ లొకేషన్ల ద్వారా నిన్న హత్యకు పాల్పడ్డ 5గురు ఎవరెవరితో టచ్లో ఉన్నారో వాళ్ళకు సంబంధించిన డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది. సో మరికొద్ది సేపట్లో దీనికి ఒక క్లారిటీ వచ్చేది. ఇంకా మరోవైపు రాజలింగం హత్యకు పాల్పడ్డటువంటి 5గురు వ్యక్తులు కూడా తనకు పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి 320 సర్వే నెంబర్ నుంచి 2 ఎకరాల భూమి తగాదాలు గత 15 రోజుల నుంచి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుందని తెలుస్తుంది. తరచుగా ఈ భూమి విషయంలో 2 గుంటల భూమి విషయంలోనే ప్రధానంగా రాజలింగంతో కుటుంబ హత్యకు పాల్పడినటువంటి రేణుకుంట్ల కుమ్రాయి కుటుంబము గొడవ దినట్లు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో తన అంతమొందిస్తేనే ఈ గొడవకు పులుస్టాప్ పడుతున్న నేపథ్యంతోనే హత్యకు పాల్పడిన తెలుస్తుంది. ప్రస్తుతం నిన్న సాయంత్రము 4 గంటల ప్రాంతం లోపల భూపాలపల్లి టౌన్ కు వచ్చినటువంటి రాజలింగం తన బుల్లెట్ వాహనంపై ఒంటరిగా టౌన్ నుంచి వస్తుండగా ప్రస్తుతము మనం ఉన్నటువంటి ఇదే ప్రాంతం లోపల టీబీజీకేఎస్ బొగ్గుగని కార్యాలయం, ఈ కార్యాలయం ముందే తన ఎదురుగా ఉన్నటువంటి రెడ్డి కాలనీ లోపల రాజలింగం ఉంటాడు, సార్ నివాసం ఉంటుంటాడు. సో ఈ క్రమంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ షార్ప్ కరువు కావడంతో స్లో అవుతాడు. సో ఇదే స్పాట్ ను హత్య కోసం చూస్ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ స్లో అయ్యి టర్న్ అవుతున్న క్రమంలోనే తనపై ఒక్కసారిగా మంకీ క్యాపులు ధరించి ఆటోలో వచ్చినట్టు 5గురు దుండగులు దాడికి పాల్పడ్డారు. వారితో తెచ్చుకున్నటువంటి కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసి మొదట తన తలపై దాదాపు 4 కత్తిపోట్లు వేశారు. దాని తర్వాత తన కడుపులో కూడా పొడిచి తన పేగులు బయటకు వచ్చే విధంగా కూడా అత్యంత పాశవికంగా హత్య చేశారు. సో ప్రస్తుతము మనం చూడవచ్చు రాజలింగం హత్య చేసినటువంటి ఇదే స్పాట్. ఇక్కడే ఆ తీవ్ర రక్తస్రావంతో
రాజలింగమూర్తి స్పృహ కోల్పోయాడు. ఇక స్థానికులు గమనించి ఆ రాజలింగమూర్తిని హాస్పిటల్కి తరలిద్దాం అనే లోపే తాను ప్రాణాలు కోల్పోయాడు. సో మొత్తంగా క్షణాల్లోనే రాజలింగమూర్తి ఇక్కడికి రావడం, తనపై అటాక్ చేయడము, తను పాశవికంగా హత్య చేయడం క్షణాల్లోనే జరిగినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ ఘటనపై పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఘటనా స్థలానికి వచ్చి క్లూస్ టీమ్స్ దానికి సంబంధించి తన బ్లడ్ శాంపిల్స్, సీన్ ఆఫ్ అఫెన్స్ లోపల ఉన్నటువంటి క్లూస్ కూడా అన్ని కూడా సేకరించారు. అయితే ఓవైపు రాజకీయ కుట్ర కోణం, దాంతో పాటుగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామారెడ్డి పాత్ర ఉందంటూ భర్త రాజలింగం సంబంధించిన భార్య సరళ ఆరోపణలు చేస్తుంది. దాంతో పాటుగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గా పనిచేసిన హరిబాబు పైనే ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. హరిబాబు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డికి ప్రధాన అనుచరుడు. సో ఇద్దరు కావాలని తాను హత్య చేయించారు తన భర్తనంటూ కూడా సరళ పిటిషన్ ఇచ్చింది. అందులో ప్రధానంగా 5 పేర్లు, భూ వివాదం లోపల 5 పేర్లు పేర్కొంటూ కూడా ఆమె పిటిషన్ ఇవ్వడం జరిగింది. సో దానిపై 5 వెనుక నిజంగా ఈ రాజకీయ నాయకులు ఉన్నారా, రాజకీయ కుట్ర ఉందా, లేకపోతే భూ తగద నేపథ్యంలో రేణుకుంట కుమరే కుటుంబమే హత్య చేసినారు, దానిపై కూడా మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక స్థానికంగా రాజలింగమూర్తితో లబ్ధి పొందిన వారంతా కూడా బీఆర్ఎస్ నేతల పని అంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం. వీటన్నిటికి కూడా పోలీసుల విచారణలో పూర్తి స్థాయి విచారణ తర్వాతే దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ అయితే వచ్చే అవకాశం. ఏదేమైనా కూడా రాజలింగమూర్తి హత్య ఈ రోజున మరికొద్ది సేపట్లో 12:50 హైకోర్టు లోపల లిస్టింగ్ వచ్చే అవకాశం ఉంది. మేడిగడ్డ అంశం పైన భూపాలపల్లి ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ ఇచ్చినటువంటి నోటీసులను సవాల్ చేస్తూ ఓవైపు కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టును ఆశ్రయించారు. సో అది ఈ రోజు లిస్టింగ్ ఉంది. సో ఆ నేపథ్యంలోనే ముందు రోజే హత్య జరగడం కూడా రాజకీయ కోణం ఉన్నటువంటి పలు అనుమానాలు రేకెస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి మరికొద్ది సేపట్లోనే పోలీసులు దీనికి పూర్తి స్థాయి ప్రాథమిక విచారణ పూర్తి చేసి అసలు దుండగులు ఎవరు, వారి వెనుక ఎవరున్నారనే దానిపై పూర్తి డీటెయిల్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రసన్న ఓకే, థ్యాంక్ యూ వేణు.